ఈరోజు మార్వాడి గో బ్యాక్ అన్నారు. రేపు భవిష్యత్తులో ఇంకోది గో బ్యాక్ అనే అవకాశం లేదా? అన్న ఇట్లానే మనం దీనికి ఎంకరేజ్ చేస్తే మార్వాడి గో బ్యాక్కి రేపు క్షత్రియులు ఉన్నారు, రాజ్పూస్ ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ నుంచి బయట నుంచి చాలా మంది వచ్చిండ్రనా, నార్త్ నుంచి చాలా మంది బిజినెస్ చేసుకోవడానికి వచ్చిండ్రు. మన సౌత్ నుంచి కూడా కొన్ని మంది ఉన్నారు ఇక్కడ, తమిళనాడు, మలయాళీ, కేరళ నుంచి కూడా వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు, మెద్రాసెస్ కూడా ఉంటున్నారు. అందరినీ గో బ్యాక్ అంటే మనము మన అంతకుముందు అంటే మన దేశం ఇండిపెండెంట్ కాకముందు అంతకుముందు ఏముండే, మన దేశం అంతా ఫెస్టివల్ లాగా ఇండిపెండెంట్ మనం స్వాగతిస్తున్నామంటే మన తెలంగాణ రజాకారుల మధ్యలో ఉండే. అంతకుముందు ఉమ్మడి రాజ్యం ఉండే, ఆంధ్ర కూడా మనతోనే ఉండే, మరాఠవాడ, కర్ణాటక మన అంటే ఉమ్మడి రాజ్యం లాగా దక్కన్ హైదరాబాద్ కిందనే ఉండే. సో ఏం జరిగిందంటే అప్పుడు మరాఠవాడ సపరేట్ అయిపోయాడు, కర్ణాటక సపరేట్ అయిపోయాడు, మద్రాస్ మన ముందు ఇండిపెండెంట్, మద్రాస్ కూడా మన ముందు ఇండిపెండెంట్ వచ్చింది, మన ముందు వచ్చింది. కానీ మన దేశానికి 1940లో మన ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చిందంటే మన రజాకారుల మధ్యలో మనం ఉంటున్నాం. వీళ్ళ మధ్యలో ఏం జరిగిందంటే ఒక సంవత్సరం దాటిన తర్వాత మనకి ఇండిపెండెంట్ వచ్చింది. అది కూడా రావడానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. వాళ్ళు వచ్చి మన ప్రయత్నం చేయకపోతే, ఆపరేషన్ పోలో స్టార్ట్ చేయకపోతే మనకి కూడా సంవత్సరం ఇప్పుడు మన ఇండిపెండెంట్ రాకపోతుండే. కానీ వచ్చిన స్వతంత్రం రావడానికి కారణం మన సర్దార్ వల్లభాయ్ పటేల్. లేకుంటే ఈ తెలంగాణ, ఆంధ్ర, తుర్కిస్తాన్, పాకిస్తాన్ అయిపోతుండే. అప్పుడు మనము ఇప్పుడు చెప్తున్నాడు ఈ మన రోహింగ్యాలు మన దగ్గర వస్తున్నాడు, పాకిస్తాన్ మన దగ్గర వస్తున్నారు, ఇంకా బంగ్లాదేశీస్ మన దగ్గర వస్తున్నారు. వాళ్ళకి గో బ్యాక్ ఇప్పటి వరకు మనం ఎవరు కూడా చెప్పలేదు. కానీ మన దళిత సోదరుడికి మన ఈ మార్వాడీస్ ఉన్నారు, మార్వాడి కూడా మన హిందూ బంధువులే కదనా. వాళ్ళకి మనం ప్లేస్ ఇచ్చినాం, ఉండడానికి ఇచ్చినాం, బిజినెస్ చేపిస్తున్నాం, కొంటున్నాం, అన్ని చేస్తున్నాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి మనం చదువుకున్న చిన్నప్పుడు. అదేవిధంగా తెలంగాణలో, హైదరాబాద్లో చాలా మంది కులాలు, అన్ని కులాల వాళ్ళు అన్ని వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఈ రోజున ఎందుకు ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నాయంటే ఎందుకు చెప్తున్నారు అంటే మీరేమంటారు అన్న? దాని వెనుక ఏదో కుట్ర లాగానే ఉంటుంది అన్న. కుట్ర లేకుంటే ఇవన్నీ ఇక్కడి వరకు జరగదు అన్న. ఫస్ట్ శాంసన్ని పట్టుకొని శాంసన్ మీద కేసు బుక్ చేయాలన్నా, కేసు బుక్ చేసుకొని శాంసన్ ఇంట్రాగేట్ చేస్తేనే తెలుస్తుంది ఎక్కడి నుంచి పుట్టి నువ్వు అమన్గల్ బంద్ చేపిస్తామన్నావు. ఇంతకుముందు చాలా అట్రాసిటీ కేసెస్ జరిగినాయి. ఆ కేసెస్లో ఇప్పటి వరకు దిగలే కదా అన్న. ఫస్ట్ టైం ఎందుకు దిగిండు ఈయన శాంసన్? అంతకుముందు పేరు ఎక్కడ కూడా వినలే, తెలంగాణ ఉద్యమంలో వినలే, మనం మీడియాలో కూడా వినలే. చాలా ఉద్యమం తెలంగాణ గురించి అయింది, ఇంకా చాలా అట్రాసిటీస్ జరిగింది, చాలా దళితుల మీద చాలా దాడి జరిగింది. అప్పుడు ఎందుకు శాంసన్ పేరు రాలేదన్నా? మీరు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలన్నా. ఎందుకంటే శాంసన్ ఎక్కడి నుంచి పుట్టిందో ఏం పుట్టిందో తెలియదు.